పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. పలు సంస్థల చైర్మన్లు, సీఈఓలతో వరుసగా భేటీ అవుతూ కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. మెగా ఇంజనీరింగ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య 3 ఒప్పందాలు జరిగాయి. 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం 11,000 కోట్లతో ఒప్పందం కుదిరింది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం 3,000 కోట్లు, అనంతగిరి ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం 1,000 కోట్లతో ఒప్పందం కుదిరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మనీషా, గత 2 రోజులుగా దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. ముఖ్యంగా పలువురు పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈఓలతో భేటీ అవుతున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ మరియు టెస్టింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో స్కైరూట్ కంపెనీ పెట్టబోతోంది. ఇక మరోవైపు రాష్ట్రంలో యూనిలివర్ యూనిట్లు, అదేవిధంగా పామాయిల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యంగా కామారెడ్డిలో పామాయిల్ ఫ్యాక్టరీకి తగిన స్థలం కేటాయిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు కూడా పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు 11,000 కోట్ల పెట్టుబడులు కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు కూడా లభించనున్నాయి. ముఖ్యంగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగుల నియామకాల కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది కూడా మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూతో సంతకాలు అయితే చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 100 MVHK బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికోసం 3,000 కోట్ల పెట్టుబడులతో కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2 నెలల్లో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా మెగా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ను ఏర్పాటు చేయబోతుంది. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. మరోవైపు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HCL కూడా హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ను ప్రారంభించబోతుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ కూడా ఏర్పాటు చేయబోతుంది. దీంతో దాదాపు 5,000 మందికి ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కంపెనీతో ఒప్పందం అయితే చేసుకున్నారు. మొత్తంగా చూసినట్టయితే దావోస్ పర్యటనలో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. మనీషా.